ఓం నమో భగవతే వాసుదేవాయ. భక్తివాహిని ఛానల్కి స్వాగతం. మీరు మీ జీవితాంతం తరచుగా ఆలోచనల్లోనే మునిగిపోతున్నారా? మీరు ఈ ఒక్క వీడియోను చూడకపోతే మీలో మీకవసరమైన అతిపెద్ద మార్పును మీరే ఆపుకున్నట్లే. ఒక్కసారి ఊహించుకోండి, మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ మిమ్మల్ని అణిచివేయాలని చూస్తున్నట్లు అనిపించినప్పుడు, మీకు దక్కాల్సిన గౌరవాన్ని మరొకరు అన్యాయంగా లాగేసుకున్నప్పుడు మీరు మౌనంగా ఉంటారా, లేక ఆ శత్రువుల కళ్ళలోకి సూటిగా చూస్తారా? కురుక్షేత్ర యుద్ధభూమిలో అర్జునుడు సరిగ్గా ఇదే చేశాడు. కాని అది కోపంతో కాదు, స్పష్టమైన అవగాహన కోసం. మీకు ఇబ్బంది కలిగిస్తున్న వ్యక్తులను లేదా మీ జీవితంలో ఎదుగుదలను అడ్డుకుంటున్న ఆటంకాలను మీరు కూడా గుర్తించడంలో విఫలమైతే మీరు ఎప్పటికీ ఓడిపోయిన వారిగానే మిగిలిపోతారు. ఈరోజు అర్జునుడి వ్యూహాన్ని ఉపయోగించి మీ నిజమైన శత్రువులను ఎలా గుర్తించాలో మరియు వారిని ఎదుర్కోవడానికి మానసిక బలాన్ని ఎలా పొందాలో చాలా ఆసక్తికరమైన పద్ధతిలో నేర్చుకుందాం. భగవద్గీతలోని ఈ కీలకమైన భాగంలో అర్జునుడు ఇలా పేర్కొన్నాడు: యోత్స్యమానానవేక్షేహం య ఏతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః. దీని అర్థం ఏమిటంటే, దుష్టబుద్ధిగల ధృతరాష్ట్రుని కుమారుడైన దుర్యోధనుడిని ప్రసన్నం చేసుకోవడానికి, అతని పక్షాన యుద్ధం చేయడానికి ఇక్కడ సమావేశమైన వారందరినీ నేను గమనించాలి. ఇక్కడ అర్జునుడు దుర్బుద్ధేహే అంటే దుష్టబుద్ధిగల లేదా చెడు మనస్తత్వం గల అనే పదాన్ని ఉపయోగించాడు. దీని అర్థం, దుర్యోధనుడు కేవలం అధికారంపై వ్యామోహంతో లేడని, అతని ఆలోచనలే విషపూరితమైనవని అర్జునుడికి తెలుసు. అతనికి మద్దతుగా వచ్చిన సైన్యాన్ని చూసి వారు ఒక దుర్మార్గుడికి మద్దతిస్తున్నారని తెలిసి తన యుద్ధం ఎంత ధర్మబద్ధమైందో అర్జునుడు తన మనస్సుకు పునరుద్ఘాటించుకున్నాడు. ఈ శ్లోకంలో ఒక ప్రగాఢమైన మానసిక రహస్యం దాగి ఉంది. మనం ఏ సమస్యను పరిష్కరించే ముందైనా దాని వెనక ఉన్న మూల కారణాన్ని, ఆ దుష్ట మనస్సు లేదా ఉద్దేశాన్ని ముందుగా గుర్తించాలి. అర్జునుడు తన శత్రువులను నిశితంగా పరిశీలించాలనుకోవడం అంటే వారి బలహీనతలను మరియు వారు తనను ఎందుకు సంప్రదించాలనే దాని వెనక ఉన్న ఉద్దేశాలను కనుక్కోవడమే. మన దైనందిన జీవితంలో కూడా మనల్ని విమర్శించేవారు లేదా మన పట్ల అన్యాయంగా ప్రవర్తించేవారు కేవలం మనుషులు మాత్రమే కాదు, వారి వెనుక స్వార్థం లేదా అసూయ వంటి దుష్ట ఉద్దేశాలు దాగి ఉంటాయి. మీరు ఆ మూలాన్ని గుర్తించినప్పుడు వారి పట్ల మీ భయం తొలగిపోతుంది మరియు ధర్మం పట్ల స్పష్టత ఏర్పడుతుంది. అర్జునుడు కేవలం యుద్ధం చేయడానికి రాలేదు, అధర్మాన్ని పూర్తిగా నిర్మూలించడానికి వచ్చాడు. మన శత్రువులకు భయపడటంలో లేదా వారిని అతిగా అంచనా వేయడంలోనే మన బలహీనత తరచుగా ఉంటుంది. కాని అవీక్షే అంటే గమనించడం వలన అర్జునుడు తన భయాన్ని పక్కన పెట్టి వారి నిజస్వరూపాన్ని చూడాలనుకున్నాడు. మీరు ఒక క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు దాన్ని ఒక నిస్వార్థ సాక్షిలా గమనించండి. అప్పుడు మిమ్మల్ని భయపెడుతున్న ఆ విషయం వెనుక ఉన్న డొల్లతనాన్ని మీరు గ్రహించగలరు. దుర్యోధనుడిని సంతోషపెట్టడానికి వచ్చిన వారిపై అర్జునుడు జాలిపడలేదు. వారి అనివార్యమైన వినాశనాన్ని అతను ముందుగానే చూశాడు. ఎందుకంటే ఒక వ్యక్తి అధర్మంతో ఎంత ధైర్యంగా నిలబడినా చివరికి ఓడిపోక తప్పదు. ఒకటి గుర్తుంచుకోండి, మీ శత్రువులెవరో మీకు తెలియకపోతే మీ జీవిత పోరాటంలో మీరు గెలవలేరు. ఈ శత్రువులు బయటి వ్యక్తులు కావచ్చు, లేదా సోమరితనము లేదా భయం వంటి చెడు ఉద్దేశాలు గల అంతర్గత శత్రువులు కావచ్చు. అర్జునుడిలాగే మీ సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోండి, వాటి మూలాలను విశ్లేషించండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి మీ ప్రియమైన వారితో షేర్ చేయడం మర్చిపోకండి. మీ జీవితంలో ముందుకు వెళ్లకుండా మిమ్మల్ని ఆపుతున్న ఆ దురుద్దేశం లేదా అడ్డంకి ఏమిటో క్రింద కమెంట్ సెక్షన్లో మాకు తెలియచేయండి. మీ ఆలోచనలను మార్చండి, మీ జీవితాన్ని మార్చండి. ఇలాంటి మరిన్ని స్ఫూర్తిదాయకం మరియు విశ్లేషణాత్మక వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్యాన్ని గుర్తించండి, విజేతగా నిలవండి. హరే కృష్ణ. ధన్యవాదాలు.